నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనము లేట్ మ్యారేజెస్లో సెక్షువల్ ఇబ్బందులు. సో లేట్ మ్యారేజెస్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో లైక్ 30 తర్వాతే చాలా వరకు మ్యారేజెస్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ మనం 21 తర్వాత మ్యారేజెస్లో కొద్దిగా తక్కువ చూస్తుంటాము. లేట్ మ్యారేజెస్లో వచ్చేటప్పటికి ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్, సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కామన్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి అంగం గట్టిపడటము, ఈ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళేటప్పటికి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మనము మందులు పెట్టడం కన్నా, డైరెక్ట్గా మందులు పెట్టడం కన్నా ఆఫ్టర్ ఎవాల్యుయేషను బెటర్ వీళ్ళకి వెరీ న్యాచురల్ వేలో వాళ్ళకి అంగస్తంభన వచ్చేటట్టు, అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేటట్టు షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇందులో ఎలక్ట్రిక్ షాక్ కాకుండా మనం ముందు మాట్లాడుకున్నట్టు సౌండ్ వేవ్స్తో ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళకి షాక్ వేవ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో న్యాచురల్ అంగస్తంభన జరుగుతుంది. అంటే మనకు కోరికలు కలిగినప్పుడు, సెక్స్ అనే ఆలోచనలు వచ్చినప్పుడు అంగస్తంభన జరుగుతుంది, వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్తారు. సో మరి వాళ్ళలో సమస్యలు ఎలాగొస్తాయి, ఎరెక్షన్ డిస్ఫంక్షన్కి కారణం ఏంటి అంటే, మనం ఇతరులలాగా వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇందులో ఒక డౌట్ ఏంటి అంటే, సార్ ఏజ్ ఎక్కువ అయింది కదా అందుకని అంగస్తంభన కలగట్లేదా అని అంటుంటారు. సో నేను ఎప్పుడు ఏజ్కి సెక్స్కి ఎప్పుడు లింక్ పెట్టనండి. ఈవెన్ మన ఆర్టికల్స్లో కూడా ఏజ్ రిలేటెడ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని ఏమి ఉండవు. వాళ్ళలో టెస్టోస్టెరాన్ మార్పులు ఉండొచ్చు, కానీ అంగస్తంభనలో ఏజ్ బట్టి అట్లా ఏమి ఉండవు. అందుకే ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్స్ లైక్ మినిమం బ్లడ్ టెస్ట్ చేసుకునేసి వాళ్ళకి ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే మనకు ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు దానికి తగ్గ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అది లేకుండా అనవసరంగా వాళ్ళకి ట్యాబ్లెట్స్ పెట్టడం కానీ జరగకుండా ఓన్లీ షాక్ వేవ్ థెరపీతో వాళ్ళు వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేసేటట్టు చెయ్యొచ్చు. ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, బేసికలీ ఆఫ్టర్ మ్యారేజ్ దే స్ట్రైవ్ అండ్ ట్రై ఫర్ ఎ కిడ్స్. ఈ పిల్లలు పుట్టాలి, ఇంకా సెక్షువల్ లైఫ్ చాలా ఉంటుంది. ఎర్లీ లైఫ్లోనే వాళ్ళకి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల దానికి అడిక్ట్ అయిపోవడం, ట్యాబ్లెట్ వేసుకుంటేనే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడం వంటి ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి ట్యాబ్లెట్స్ని అలవాటు చేయం. షాక్ వేవ్ థెరపీతోనే ఈజీగా అయిపోతుంది. ఇవి సెషన్స్ పడతాయి. ఒక్కసారిగా మనము ఒక్క షాక్ వేవ్ థెరపీతోనే కాదు, వాళ్ళ సెషన్స్ తీసుకోబడుతుంది. ఆ సెషన్స్ని బట్టి వాళ్ళకి ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, అంగస్తంభన ప్రాబ్లమ్స్ లేకుండా సెక్షువల్ యాక్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇల్ ఎఫెక్ట్స్ కానీ, దానికి అడిక్ట్ అయిపోవడం కానీ ఉండదు. సో ఇలాంటి న్యాచురల్ వేని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.